అసలు మొన్న రీసెంట్ గా వచ్చింది వాల్టా యాక్ట్. అసలు వాల్టా అంటే ఏంటి, దాని యాక్ట్ అంటే ఏంటి, ఇప్పటికి ఎప్పుడో మేము బుక్ లో చదువుకున్నాం కానీ ఇప్పుడు దాకా దాని ఎగ్జిక్యూషన్ లేదు. సో వాటర్ అండ్ ఎయిర్ ప్రివెన్షన్ కి సంబంధించిన యాక్ట్ అది. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అయ్యేటప్పుడు పొల్యూషన్ చేసే వాళ్ళని ఆ యాక్ట్ కింద పనిష్ చేయొచ్చు అన్నమాట. సో దాన్ని ఈ మధ్య మనకి హైడ్రాలో జనరలీ రివర్ బెడ్స్ ఉంది కదా, చాలా నడుస్తా ఉంది ఇప్పుడు హైడ్రా డెమాలిషన్స్ అవన్నీ ఎఫ్డిఎల్ లిమిట్ లో, ఫుల్ కెపాసిటీ లిమిట్ లో ఉండడం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాల్టా యాక్ట్ కింద నోటీసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు దాకా వాల్టా యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇట్లా చెట్టు కొట్టేయడమో లేకుంటే లీకేజ్ చేయడమో తప్పు, ఇట్లా చేయకూడదు అని చాలా మందికి తెలియదు. ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఎకనామీ, అంటే మనకి చాలా హెల్ప్ చేసేది. దాన్ని ఎట్లా పడితే అట్లా చేయకూడదు అనేది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఓకే, బట్ ఈ హైడ్రాది ఏదైతే ఉందో రివర్ బెడ్స్ లో ఇల్లు కట్టేసుకోవడం, మళ్ళీ బిల్డింగ్ కట్టేసుకోవడం ఇవన్నీ, బట్ అవి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కాన్షియస్నెస్ లేదంటారా? సో కొంతమంది అప్రూవల్ ఒక సర్వే నంబర్ లో ఇస్తారు, కానీ ఇల్లు కట్టేది ఇంకో సర్వే నంబర్ లో ఉంటుంది. సో అట్లా ఇంకొకటి కొంచెం సింక్ లేకపోవడం, ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కి, లేకుంటే ఒక డిపార్ట్మెంట్ ని మోసం చేసి ఇంకొక సర్వే నంబర్ ఇవ్వడం, అట్లాంటివి అవ్వడం వల్ల చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి, విల్లాస్ కట్టుకున్న వాళ్ళకి ఏమీ అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ అక్కడ హ్యాబిటేషన్ సృష్టించుకున్న వాళ్ళకి, అంటే ఎక్కడైతే మనం ఈ మూసీ రివర్ ఫ్రంట్ ది కూడా డెమాలిషన్స్ నడుస్తున్నాం. సో వాళ్ళకి ఎక్కడ లేని పరిస్థితిలో గవర్నమెంట్ నుంచి హెల్ప్ రాకపోవడంతో అట్లా వాళ్ళ జనరల్ గా అట్లా షెడ్లు వేసుకొని ఉండడం అట్లా చేశారు. సో వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంటది డెమాలిషన్స్ కి. వాళ్ళకి డెమాలిషన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అనే దాంతో వాళ్ళని కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కి నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా చెప్పకపోవడం, మోసం చేసి చెప్పేయడం. లేక్ వ్యూ ఉంటే బాగుంటది అసలు. అంటే ఆ లేక్ వ్యూ ఉన్నది ఎంత హైప్ అయిపోయిందంటే, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అవన్నీ, అట్లా లేక్ కి ఎంత దూరంలో ఉన్నా లేక్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఏంది, ఫుల్ వర్షాలు పడితే ఎంత దగ్గరకు వస్తాయి, అవన్నీ చూసుకోకుండా జస్ట్ ఇట్లా ఫ్యాన్సీగా ఉంటుంది కదా అని అట్లా ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆగిపోవాలి. అయితే ఇందులో కూడా ఒకటి, ఐ మీన్ మీరు చెప్పిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటిలో నాగార్జున లాంటి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు. అది మీరు మళ్ళీ చెప్పినట్టు మూసీ రివర్ లో షెడ్లు వేసుకుని అలాంటి పూర్ పీపుల్ ఉన్నారు. ఉన్న డబ్బులంతా, ఉన్న సేవింగ్స్ అంతా దాంట్లో పెట్టి ఏదో ఇల్లు కట్టుకుందాం అని ఒక అపార్ట్మెంట్ కట్టుకొని దాంట్లో ఒక ఫ్లోర్ లో వీళ్ళుంటే మిగతా ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ జనరలైజ్డ్ గా, అంటే డబ్బులుంటే ఏదైనా జరిగిపోద్ది అన్న దాంట్లో లేకుండా వీళ్ళందరినీ జనరలైజ్డ్ గా ఒక్క దగ్గర తీసుకొచ్చి అంత డెమాలిష్మెంట్ ఎలా పాసిబుల్ అవుతుందంటారు? అంటే వీళ్ళందరినీ ఒకటే కేటగిరీలో ఎప్పుడు కోర్టు అయినా, కోర్టు కూడా ఫస్ట్ వేయలేదు. ఫస్ట్ ఏం చెప్పింది కోర్టు, మీరు కావాలంటే ఎఫ్టీఎల్ లో ఉన్న విల్లాస్ లేకుంటే ఫంక్షన్ హాల్స్ డెమాలిష్ చేసుకోండి, రెసిడెన్షియల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు ప్రయర్ పర్మిషన్ లేకుండా డెమాలిష్ చేయకూడదు అనేది కోర్టు ఆల్రెడీ ముందు చెప్పింది. అది ఫాలో అవుతామని కూడా హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారు కూడా అదే చెప్పారు, ఫాలో అవుతాం అని. సో court also knows what is the difference between a person who can afford crores and crores, just any other house, కానీ ఇదే లివింగ్ ఉన్న వాళ్ళవి ఎట్లా ఉంటాయని. సో డిఫరెన్స్ ఉంది. బట్ నేను సమ్వేర్ ఐ హర్డ్ దట్ హైడ్రా ఆఫీస్ కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోనే ఉంది, బిల్డింగ్స్ లో. మీరు చెప్తే కానీ నాకు తెలియదు.